मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। प्रजासेवा भवनात रोज अन्नदान कार्यक्रम, अशा सेवा करणाऱ्या महान व्यक्ती कंदी श्रीनिवास रेड्डी यांचे कौतुक। कर्नाटकात काँग्रेसच्या विजयाने जल्लोष, आदिलाबादमध्ये विविध पक्षाचे उत्सव। जेपीएस कर्मचाऱ्यांचा 16वा दिवसांचा संप, सरकार खाली येईपर्यंत संघर्ष थांबणार नाही हे स्पष्ट। आजच्या सविस्तर बातम्या। सर्व दानापेक्षा अन्नदान हे सर्वश्रेष्ठ आहे आणि काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी हे त्याच गटाचे आहे। गोरगरिबांची भूक भागवण्याच्या निर्धाराने सुरू झालेला नित्य अन्नदानाचा कार्यक्रम अव्याहतपणे सुरू आहे। कंदी श्रीनिवास रेड्डी शेकडो लोकांची सतत भूक भागवून आपले मोठेपण दाखवत आहे आणि कंदी श्रीनिवास रेड्डींना सगळे आशीर्वाद देत आहेत। कर्नाटक विधानसभा निवडणुकीत काँग्रेस पक्षाने विजय मिळवताच पक्षाच्या कार्यकर्त्यांनी जल्लोष केला। स्थानिक विनायक चौकात तपास फोडून आनंद साजरा करणाऱ्या नेत्यांनी जय काँग्रेसचा नारा दिला। कर्नाटकात पूर्ण बहुमत मिळाल्याबद्दल आनंद व्यक्त केला। या सोहळ्याचे नेतृत्व डीसीसीचे अध्यक्ष साजिद खान करणार आहेत। कर्नाटकात पक्षाच्या शानदार विजयाबद्दल नेत्यांनी आनंद व्यक्त केला। मात्र उत्सवाचा भाग म्हणून तपास फोडल्यानंतर दोन्ही कार्यकर्त्यांमध्ये हाणामारी झाली। या घटनेत एका कार्यकर्ता जखमी झाल्याने वातावरण तणावपूर्ण झाले होते। पोलिसांनी आणि पक्षाच्या नेत्यांनी त्यांना घेरले। जखमी कार्यकर्त्याने पोलिसात तक्रार दाखल केली। जय काँग्रेस, सोनिया गांधी जिंदाबाद। స్టేట్ ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు। ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ రోజు ఈ రిజల్ట్ చూస్తే దగ్గర 130 దాటిపోతుంది। దేశం మొత్తం మార్పు కోరుకుంటుంది। ఇదే హవా
ఔర్ ఏక్ దక్కా తెలంగాణ పక్కా అని నినాదాలతో ముందుకు పోతున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సుగా అధికారంలో వచ్చేడుతున్నది, ఖచ్చితంగా వస్తుంది. 80 నుంచి 90 స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ వచ్చే సంవత్సరం ఫామ్ చేస్తుందని నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చెప్తున్నా. ప్రజలందరూ కూడా మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు అనేటువంటి కళ్ళారా ఈరోజు ప్రజలు నిరూపించిండ్రు. మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టినరో ఆ పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మతతత్వాలు, కులతత్వాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము తిప్పికొడుతున్నాం. ఈ ప్రభుత్వం చేపడుతున్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనని ఈరోజు కర్ణాటక ప్రజలు నిరూపించారు. ఈ సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి విజయం చేపట్టినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ काँग्रेस पार्टी तर्फुन शुभाकांक्षలు తెలియజేస్తూ माजी मंत्री आणि काँग्रेसचे वरिष्ठ नेत्यांनी चिलकुरी रामचंद्र रेड्डी यांच्या नेतृत्वाखाली कर्नाटक विजयाचा सोहळा आयोजित केला. CRR निवासस्थानीपासून आंबेडकर चौक आणि तेथून विनायक चौकापर्यंत रॅली काढून फटाके फोडून आणि मिठाई खाऊ घालण्यात आली. त्यामुळे कार्यकर्त्यांना अधिक उत्साहाने काम करण्याची संधी निर्माण झाल्याने हा विजय आगामी निवडणुकीसाठी फायदेशीर ठरणार असल्याचे नेत्यांनी सांगितले. त्याच भावनेने तेलंगणात काँग्रेस विजयी होईल असा विश्वास त्यांनी व्यक्त केला. कर्नाटक ప్రజలకు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా శుభాభివందనాలు. కర్ణాటక ప్రజలు ఈ బీజేపీ అవినీతి ప్రభుత్వాన్ని ఓడగొట్టాలనే కారణంతో ఈనాడు ఓటు వచ్చింది. ఒకటే కాదు, మోదీ మీద వ్యతిరేకతనే కాదు, ఈవెన్ కర్ణాటక ప్రజలు కర్ణాటక ఎవరు ప్రభుత్వం వెళ్తున్న చీఫ్ మినిస్టర్ మీద కానీ, మినిస్టర్ల మీద కానీ, శాసనసభ్యుల మీద కానీ, ఎమ్మెల్సీల మీద కానీ, ఎంపీల మీద కానీ వ్యతిరేకత బాగా పెరిగింది. బాగా కరప్షన్. ఎంత కరప్షన్ అంటే 40% అన్నారు. ఒక పని చేయడానికి 40% కమిషన్ తీసుకునే అలవాటు జరిగింది. మా మిత్రుడు 50% అంటూ కానీ నాకు 40% తెలుసు. అంటే ఆలోచించదగ్గ విషయం ఏంటిదంటే ఏ విధంగా అయినా కానీ డబ్బులు తీసుకోవాలనే ఆలోచనతోటి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. అందుకోసమే ప్రజలు వారిని తిరస్కరించారు. కర్ణాటక ఫలితం చూస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఒక సూచికగా కనబడుతున్నది. తప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 10కి 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు నమ్మకం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, చురుకైన కార్యకర్తలు, ప్రతి గ్రామంలో కార్యకర్తలు కాబట్టి వాళ్ళ కృషితోని తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తాం. ఏదైతే నఫరత్ చూడో అని చెప్పేసి కర్ణాటకలో ఏదైతే ఆయన పాదయాత్ర చేసిన సమయంలో ఆ సమయంలో ఏవైతే మా కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా కర్ణాటకలో విజయం సాధించడం జరిగింది. ఈ ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి కాదు, మొత్తం భారతదేశంలోనే ఈ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయంటే రానున్న ఇంకా 7-8 నెలల్లో దగ్గర 7-8 స్టేట్స్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, టీఆర్ఆర్ నాయకత్వం, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం,
कनिष्ठ पंचायत सचिव मागे हटत नाही, जिद्द सोडत नाही. शासनाने ड्युटीवर रुजू होण्याचा अल्टिमेट दिला असला तरीही नेहमीप्रमाणे संप सुरूच आहे. राज्य सरकारच्या आठमुठेपणामुळे आत्महत्या केलेल्या बैरी सोनी यांच्या निधनाबद्दल JPS कर्मचाऱ्यांनी संप शिबिरात 2 मिनिटे मौन पाळून शोक व्यक्त केला. तिच्या फोटोला आदरांजली आणि तिच्या आत्म्याला शांती लाभो त्यामुळे मौन व्यक्त केला. राज्य सरकारने तातडीने उत्तर देऊन त्यांचे नियमन करावे अशी मागणी त्यांनी केली. CPIच्या नेत्यांनी संप शिबिराला भेट देऊन एकता व्यक्त केली. त्यांनी आपला पूर्ण पाठिंबा व्यक्त केला. सरकार उतरेपर्यंत JPS कर्मचाऱ्यांच्या पाठीशी उभे राहू असे आश्वासन त्यांनी दिले. వాళ్ళ ఫ్యామిలీ ఇవాళ ప్రతి ఒకదానికి ఏంటాడు అంగోట షాపుడు పువ్వులు అమ్మినా పాలు అమ్మినా మానవత్వం మంచితనం ఒక క్రమశిక్షణ అనేది కావాలి. అవినీతి చేయడానికి ఎవడైనా చేస్తాడు. కష్టపడి చదువుకున్న వాళ్ళ సంగతి ఏంది? మీ ఉద్యోగం అగౌరవపరిచిన ఎందుకు కావాలని మనం మంచితనాలు మాట్లాడితేనే గౌరవించి మాట్లాడితేనే నగౌరవపరిచినట్టే అని తిడితే నువ్వు వెంటనే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ కాబట్టి ఆమె ఏంటంటే ఆమెతో పాటు మాతో పాటు జాయిన్ అయిన FBOs కానీ కానిస్టేబుల్ కానీ అందరూ మాకంటే ముందే 2 సంవత్సరాలకే రెగ్యులర్ అయ్యారు. కాకపోతే మేము ఎగ్జామ్ రాసొచ్చి రిటర్న్ ఎగ్జామ్ రాసొచ్చి 4 ఏళ్ళు అయినా కానీ మాకు రెగ్యులర్ చేయకపోతే మేము ఓన్లీ శాంతియుతంగా మాత్రమే ధర్నా చేస్తున్నాం. శాంతియుతంగా ధర్నా చేస్తే దాన్ని కొందరు ఆధిపత్యం గవర్నమెంట్ మీద ఆధిపత్యం అంటున్నారు. మేము గవర్నమెంట్ మీద ఆధిపత్యం కోసం కానే కాదు, మా కడుపు మంట, మా కడుపు కోత ఈరోజు మా కడుపు కోతని చేసేసి వేరేళ్ళని రిక్రూట్ చేస్తా అని చెప్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. మమ్మల్ని మీరే రెచ్చగొడుతున్నారు. బైరి సోని అనేటటువంటి ఒక ఆమె పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ నిన్న గ్రామ పంచాయతీ ఆఫీస్లోనే పురుగుల మందు స్వీకరించింది అన్న విషయం అనేటటువంటిది యావత్ పంచాయతీ సెక్రటరీలను దిగ్భ్రాంతికి లోన్ చేసింది. నిజానికి ఆమె అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించినటువంటి కారణాలు మనందరికీ తెలుసు. సభ్య సమాజం అనేటటువంటిది చూస్తూనే ఉంది. ఆమెను ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు ప్రకారము రెగ్యులరైజ్ చేస్తే ఆమె తీసుకున్నటువంటి ఆ అప్పును అనేటటువంటిది ఆటోమేటిక్గా ఆమె మంత్లీ వైజ్గా ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటూనే ఉంటుండే. బట్ ఈరోజు ఒక అభద్రతా భావానికి గురై మొన్న 9th రోజు 5 PM మీరు జాయిన్ కాకుంటే విధుల నుంచి మేము తొలగిస్తాము అనడం, ఆమె తీసుకున్నటువంటి లోనును ఏ విధంగా కట్టాలి అన్న ఒక మనోవేదనకు గురై ఆమె ఇలాంటి निर्णय తీసుకున్నది. आदिलाबाद 1 टाउन SI हरिबाबू यांनी प्रत्येकाने सायबर गुन्ह्यापासून सावध राहावे आणि सायबर फसवणुकीला बळी पडू नये याची काळजी घ्यावी अशी सूचना केली. आदिलाबाद जिल्हा मुख्यालयातील इंदिरा प्रियदर्शनी मैदानावर आयोजित उन्हाळी क्रीडा प्रशिक्षण शिबिराचा एक भाग म्हणून शनिवारी जनजागृती परिषदेचे आयोजन करण्यात आले होते. यावेळी विद्यार्थ्यांना सायबर गुन्हे टाळण्यासाठी घ्यायची खबरदारी आणि डायल हँडरेजचा वापर करत प्रबोधन करण्यात आले. मोबाईल फोनवर अनोळखी व्यक्तीकडून आलेले संदेशावर
कोणीही प्रतिसाद विश्वास ठेवू नये. सायबर गुन्हे टाळण्याचा एकमेव उपाय म्हणजे सतर्क राहणे हे त्यांनी स्पष्ट केले. యాక్టివిటీస్ వీళ్ళకి సంబంధించినటువంటి అంటే బాక్సింగ్ ఫస్ట్ డే రోజు మ్యాచ్ గురించి మళ్ళా సమయం వచ్చారు. వారికి మా గిరిజన సంక్షేమ శాఖ తరఫున అంటే ఓటీపీ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతుంది, ఫ్రాడ్ గురించి అది ఏమనుకుంటాడు, బ్యాంక్ నుంచి ఫోన్ చేసినామంటే బ్యాంకర్ ఫ్రాడ్ అని ఫోన్ చేసే బ్యాంకర్ని కేర్ టేకర్ గారు అయినటువంటి రవీందర్ గారిని వేసిపోయి రావాల్సింది కోరుతున్నాం. సో క్లాస్ ముఖ్య ఉద్దేశం సార్కి ఒక 2 నిమిషాలలో మా గిరిజన విద్యార్థులు తమ సమయాన్ని మా టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనం ఫైనాన్షియల్గా మనం కానీ పర్సనల్ కానీ మన స్టేట్ కానీ మన దేశం కానీ ఫైనాన్షియల్ అనేది లాస్ అయిపోతాం. ఇది జరగదు ఏం చేయాలి మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవేర్నెస్ ఉండాలి. అంటే క్రైమ్ ఎట్లా జరుగుతుంది, మనం ఎట్లా దాని బారిన పడద్దు అనే అంశాల గురించి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మీరెందుకు నేర్చుకోవాలి అంటే మీరు స్టూడెంట్స్, ఇక్కడ ఒక 70-80 మెంబర్స్ ఉన్నారు. ఈ 70-80 మెంబర్స్ నేను అవేర్నెస్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసినాం అనుకోండి, మీరు మీ పేరెంట్స్కి చెప్పుకుంటారు, మీ ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి. అట్లా ప్రతి ఒక్కరు మనకు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉంటే ఏమిటంటే क्राईम गुరించి अवेअरनेस అనేది పెరుగుతుంది. कर्नाटक विधानसभा निवडणुकीत काँग्रेस पक्षाच्या विजयाचा जैनत मंडळ केंद्रात काँग्रेस नेत्यांनी आनंद उत्सव साजरा केला. कार्यकर्त्यांनी फटाके फोडून आनंद व्यक्त केला. या कार्यक्रमात काँग्रेस नेत्यांनी तेलंगणाबरोबरच कर्नाटकातही विजय मिळवू असा विश्वास व्यक्त केला. या कार्यक्रमात जैनत मंडळ काँग्रेसचे अध्यक्ष ओबीसी पिदुगुस्वामी, एमपीटीसी कोडचेरला सुदर्शन, अल्लूरी अशोक रेड्डी, अफजार किष्टन्ना आणि इतर काँग्रेस नेते सहभागी झाले होते. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖార్గే గారి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుంది. మాకు జైనత్ కాంగ్రెస్ కార్యకర్తలకు సంతోషం. మరి మా తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన గుర్తింపు ఎప్పుడు ప్రజలు మర్చిపోరు. మరి మేనిఫెస్టో, వరంగల్ మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అబద్ధమాడే పార్టీ కాదు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. కర్ణాటక రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరుగుతున్నది. చాలా శుభ పరిణామం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకునే అవకాశం అతి త్వరలోనే ఉంది. తెలంగాణ మేనిఫెస్టోలో ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇల్లు లేని వారకు ఇంటి జాల కట్టుకుంటే 5 లక్షల ఇంటికి మంజూరు, ఆరోగ్యశ్రీ కింద ప్రమాద ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలు, వంట గ్యాసు 500. बेला मंडळाच्या जुनोनी गावात असलेल्या मुख्य ट्रान्सफॉर्मरमध्ये गेल्या काही दिवसांपासून जंपर नीट काम करत नसल्यामुळे रात्रीच्या वेळी विजेचा प्रचंड त्रास होत असल्याची ग्रामस्थांची तक्रार होती. या समस्याकडे कोणीही लक्ष देत नाही. याकडे अनेक वेळा वीज अधिकाऱ्यांच्या निदर्शनास आणून दिले असून ट्रान्सफर जंपर पूर्णपणे जळाले असून त्यांच्या जागी नवीन जंपर बसवून ते दुरुस्त करण्याची मागणी केली असल्याचे त्यांनी सांगितले. येत्या काही दिवसात येथून वीज पुरवठा होणार असल्याने तातडीने बोरहोल दुरुस्त करण्याची मागणी ग्रामस्थांकडून होत आहे. गाडीवाले होते पूर्ण गाडीवाले हेवी आणले. हे गावातल्या लोक जमा करून पैसे ना कंपल्सरी जंपर पाहिजे.
फुलनी गांव में ये ट्रांसफ़र ग्राम पंचायत के पास है। ये ट्रांसफ़र से ज़्यादा प्रॉब्लम हो रहा है गांव में करंट का, और काश्तकार को भी बहुत प्रॉब्लम हो रहा है। जंपर नहीं रहने से कारण करंट के पूरा फ्यूज़ उड़ के, और एलसी मांगे तो एलसी नहीं देते, और सप्लाई रहने पर भी उन्होंने करंट डाल देते काश्तकार। बहुत रिस्क है काश्तकार को। आज भी ये ट्रांसफ़र का पूरा वायरिंग पूरा ख़राब है और केबल वायरा भी ख़राब है। उसको रिपेयर करने का नए केबल लगा के और नया जंपर लगा के। आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळ लेकरवाडा गावातील विठ्ठल रुक्माई मंदिर श्री रामांजनेय नामस्मराने गजबजले होते। गावातील तरुण, लहान मुले आणि वडीलधाऱ्यांनी वैदिक विद्वानाच्या मार्गदर्शनाखाली 41 दिवसीय मंडळ अंजनीय दीक्षा म्हणून श्री सत्यनारायण स्वामीचे व्रत मोठ्या उत्सवात साजरे केले। उद्या मालधारणा पूर्ण होणार। उपोषणानंतर अन्नदानाचा कार्यक्रम घेण्यात येणार। यावेळी अंजनेय स्वामुलू यांनी सुमारे 30 वर्षापासून ही गावातील 50 ते 60 मुले आणि प्रौढ अंजनेय स्वामींना मालादान देत आहे। कार्यक्रमानंतर श्री अंजनेय स्वामींच्या पालखीची मिरवणूक होणार असल्याचे ग्रामस्थांनी सांगितले। शत्रुबुद्धि विनाशाय दीपज्योति परब्रह्मः दीपारतमे पापं दीपज्योतिर्वहन् नमस्तुभ्यं। దీపం ముట్టించిన తర్వాత కంకణం కట్టుకోవాలి। నేను చెప్పిన తర్వాత పూజ చేయండి। అక్కడ సంకల్పం చెప్తాను, కొద్దిగా ఆగండి। స్వాములు షర్ట్ దిగండి। अंजनानंदनं वीरजानकी शोकनाशनं कसितयक्षास्तरणं वंदे लंका भयंकरं। లేకర్వాడ గ్రామంలో శ్రీ హనుమాన దీక్ష మాల ధారణ జరుగుతుంది। మండల దీక్ష, అర్ధమండల దీక్ష, ఏకాదశ అంటే 11 రోజుల కూడా దీక్ష తీసుకుంటారు। వీళ్ళు సమూహికంగా అంటే అందరూ కలిసి హనుమాన్ దీక్షలో మాత్రమే సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటున్నారు। బంధుమిత్రులకు ఇలా సామూహిక సత్యనారాయణ వ్రతము ఇంత వైభవంగా జరపబడుతున్నది కావున భక్తులు కాక ప్రజలు సుఖశాంతాలతో ఆయురారోగ్యాలతో అందరూ మంచిగా ఉండాలని ఊరుకు మేము కలిసి కట్టుగా 41 రోజు 21 రోజు 11 రోజుల దీక్ష తీసుకొని గుడిని పూజించుకొని మంచిగా భక్తి శ్రద్ధలతో మేము పాటించినాం। కావున ఈ న్యూస్ ఛానల్కు మా యొక్క తరపున మా భక్తుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం। कर्नाटक विधानसभा निवडणुकीत काँग्रेस पक्षाच्या दणदणीत विजयानिमित्त बेला मंडळ केंद्रातील स्थानिक शिवाजी चौकात काँग्रेस पक्षाच्या वतीने जल्लोष साजरा करण्यात आला। या प्रसंगी कार्यकर्त्यांनी फटाके जाळून आणि मिठाई एकमेकांना देऊन शुभेच्छा दिल्या। यावेळी काँग्रेस पक्षाचे मंडल अध्यक्ष फौजला खान म्हणाले की कर्नाटक राज्याच्या निकालाचे आम्ही स्वागत करतो आणि त्यांचे विशेष आभार मानतो।
जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी 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 जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद। कर्नाटक के वोटर्स का बेला मंडल कांग्रेस पार्टी की ओर से शुक्रिया अदा करता हूं, क्योंकि उन्होंने कांग्रेस पार्टी को एक बेहतरीन जीत दी। आज देश के अंदर जो नफरतों का माहौल चल रहा है, देश को जात में बांटने की कोशिश कर रहे थे, लेकिन इन सबको नकारते हुए कर्नाटक की जनता ने जो जनादेश दिया, उस जनादेश का मैं फिर एक बार उसका सभी का मैं हाथ जोड़ के शुक्रिया अदा करता हूं, क्योंकि आज आप सब जानते हैं एक नफरत की राजनीति करने वालों के लिए मुंह पे थप्पड़ मारे जैसा हुआ आज कर्नाटक के वोटर ने। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। प्रजासेवा भवनात रोज अन्नदान कार्यक्रम, अशा सेवा करणाऱ्या महान व्यक्ती कंदी श्रीनिवास रेड्डी यांचे कौतुक। कर्नाटकात काँग्रेसच्या विजयाने जल्लोष, आदिलाबादमध्ये विविध पक्षाचे उत्सव। जेपीएस कर्मचाऱ्यांचा 16व्या दिवसांचा संप, सरकार खाली येईपर्यंत संघर्ष थांबणार नाही हे स्पष्ट। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनते।